ఖర్జూరపు నాయుడు అమ్మనమ్మ అనే దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు. బుడి నడుగులేసుకుంటూ కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్నాడు. కాలక్రమేణా పెద్దాడయ్యాడు. 20 ఏళ్లకే రాజకీయాల్లో కాలేజీల్లో వచ్చాడు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యాడు. 30 ఏళ్లకే రాష్ట్రానికి మంత్రి అయ్యాడు. తర్వాత ఆంధ్ర దైవం నందమూరి తారకరావు ఇంటికి అల్లుడయ్యాడు. అవసరానికి పార్టీ పగ్గాలు చేపట్టి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ప్రఖ్యాతలుగాంచాడు. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. ఎందరో కోట్ల మంది విద్యార్థులకు విద్యాదానం చేయించాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయింగ్ చేశాడు. అద్భుతమైన ప్రగతిపథం చేయించాడమ్మా. ఆ గొప్పవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు నాన్న అని అడిగితే ఎక్కడున్నాడమ్మా, ఒక దుర్మార్గుడు చేసిన పన్నాగం ఇరుక్కొని అన్యాయంగా రాజమండ్రి జైల్లో బంధించారమ్మా. ఆ దేవుడికి పరశురాముడు తోడయ్యాడు. రాష్ట్రం మొత్తం తిరిగారు. తెలుగు ప్రజలందరూ ఏకమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. ఆ రాజును సింహాసనం మీద కూర్చోబెట్టారమ్మా. నారా చంద్రబాబు నాయుడు అనే నేను వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్, అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలని నా ఆకాంక్ష. చేతిలో పట్టిన కాలభైరవా రాష్ట్రం బాగుపడాలంటే ఒక సీనియర్ క్యాండిడేట్ గా చంద్రబాబు ఎక్కువ ఏది ఆశించకుండా ప్రజలకు ఏం చెయ్యాలి ఆలోచన విధానం అనేది చంద్రబాబు నాయుడు ఉంది. చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్ రంగంలో ఆయన మార్పు తీసుకొచ్చారు. అంటే ముందుగా ఆలోచించే తత్వం, ఒక విజనరీ టైప్ లో ఆలోచించే ఆయన ఒక లీడర్. ప్రతి నాయకుడు అతని కుటుంబం గురించి ఆలోచిస్తారు. చంద్రబాబు గారు కూడా అంతే. కాకపోతే ఆయన కుటుంబం చాలా పెద్దది. 10 కోట్ల మంది తెలుగు ప్రజలతో కూడుకున్నది ఆయన కుటుంబం. We salute you, sir. We salute you. మరిన్ని ఏళ్లు మీరు మాకు నాయకుడిగా ముందుండి మా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలి. మీరు ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారు, మరెన్నో సాధిస్తారు, సాధించబోతున్నారు. మా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే పేరు చంద్రబాబు నాయుడు.